ఇట్స్ యువర్ మైండ్ విజన్ వేణుగోపాల్. ఈరోజు నేను ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మన వ్యవస్థలో అనేక రకాల గందరగోళాలు అవి ఎలా ఉంటున్నాయంటే, ఒక చిన్నతనంలో బాల్య దశలో గుర్తించినటువంటి కొన్ని విధానాలు అవి వ్యవస్థని చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రస్తుత సమాజంలో అనేక రకాల నేర ప్రవృత్తులకు సైతం కారణమవుతుంది. అంతెందుకండి, ఇంట్లో అమ్మా నాన్నల యొక్క ప్రవర్తన సైతం వారి యొక్క పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించగలుగుతుందంటే, అది భవిష్యత్తులో ఆ పిల్లవాడు గొప్పవాడు అవ్వాలా, లేకపోతే పనికి రాకుండా అప్రయోజనకారిగా మారిపోవాలా అని చెప్పినట్లయితే అవుననే చెప్పాలి. ఎందుకంటే తల్లుల్ని చూసి ఆడపిల్లలు అభివృద్ధి చెందుతారు, తండ్రులను చూసి మగపిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు జీవనశైలి, జీవన నైపుణ్యం అనేవి కొన్ని ఉంటాయి. అవి జీవనశైలిలో ప్రమాణాలను సైతం అభివృద్ధి చేసి నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేయడం ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయగలుగుతామన్న విషయాన్ని సైతం చాలామంది గ్రహించలేక ఈరోజు సమాజం పట్ల పోకడలు ఎలా అయిపోయినాయి అంటే, పక్కింటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, లేదా చుట్టాల్లో ఎవరో ఏదో చేశారనో మన పిల్లల్ని కూడా వాళ్ళలా డెవలప్ చేయాలనే అపోహలతో. ఎందుకండి అంతెందుకు, ప్రతిదీ కూడా ఇలా జరుగుతుంది. దీని అంతటికీ అసలు కారణం ఏంటి? ఇలా జరగడానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. అయితే కొన్ని కీలకమైన అంశాల్లో కొన్ని బేసిక్ ఫినామినా కింద నేను ఈరోజు సైకాలజీ పరంగా ఒక వ్యక్తి యొక్క తత్వాన్ని అనుకరింప చేసుకుంటూ వ్యక్తిలో వచ్చేటువంటి ప్రవర్తనాపరమైన మార్పులు సైతం మీకు కళ్ళకు కట్టినట్లు చూపించగలిగే ఒక సైంటిఫిక్ రీజన్స్ని ఈరోజు మీకు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈరోజు మీరు డిఎన్ఏ టీవీలో చూస్తున్నారు కాబట్టి, యాజ్ దిస్ టీవీ ఆల్రెడీ సైంటిఫికలీ, అంటే డిఎన్ఏ అనగానే మనకి సైన్సే కదా గుర్తొస్తుంది. అందువల్ల ఈరోజు సైంటిఫిక్ ప్రాసెస్లో అసలు ఒక సైన్స్ ఇది ప్రతి ఒక్కడికి, సామాన్యుడికి సైతం సునాయాసంగా అర్థమయ్యే విధంగా ఒక సైంటిఫిక్ రీజన్స్ని చెప్తూ, అసలు ప్రవర్తన అంటే ఏంటి, ప్రవర్తన బేసికల్లీ ఎలా వస్తుంది, దీన్ని ఏ విధంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు అనే దాని మీద కూడా. అంటే మనం సగటు వ్యక్తులు గమనించినట్లయితే చాలా చోట్ల ఈడు అసలు మారడా, ఎప్పుడు ఎంతేనా, ఎందుకు ఈ అమ్మాయి ఇలాగే ఉంటుంది, తన వైఖరి మార్చుకోదా అని చెప్పి తల కొట్టుకునే పేరెంట్స్కి సైతం ఒక సూటిగా ఒక ఆన్సర్ ఇచ్చినట్లు ఈ విధానాలు మీకు ఉపయోగపడతాయని నేను తెలియజేస్తున్నాను. అయితే బేసికలీ ఫస్ట్ అసలు మనిషి అమ్మ గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఎప్పుడు 13వ వారం, 13th వీక్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే 13th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మాత్రమే మనకి బ్రెయిన్లో విజ్ఞానమయ కోశ అని చెప్పి మనకి అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోన్మయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, పంచకోశాలు ఉంటాయి. ఈ పంచకోశాల్లో ఒకటి ఏంటంటే విజ్ఞానమయ కోశ. విజ్ఞానం అక్కడే ఉంది కదండి. విజ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రక్రియ పిల్లల్లో వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అవే ప్రాసెస్లో భాగంగానే. ఎందుకంటే 13వ వారంలో ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి కూడా ఆ బ్రెయిన్ రిజర్వనేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. అందువల్ల చూడండి, మనం పూర్వం చూసుకున్నట్లయితే భక్త ప్రహ్లాదుడు ఎందుకు రాక్షసుడికి కొడుకైనప్పటికీ కూడా భక్త ప్రహ్లాదుడు ఎందుకంతలాగా, ఎందుకంటే ఈ రీసెంట్గా మీరు గ్రాఫిక్స్ మూవీ వచ్చింది, నరసింహ మూవీ అని. సో ఆ మూవీలో కూడా అదే చూపించారు. ఏంటంటే రాక్షసుడికి జన్మించినప్పటికీ కూడా పూర్తి దైవ చింతన, దైవభక్తితో ఎందుకు ఉండగలిగారు అని అంటే, తల్లి యొక్క తత్వం. ఎవరైతే తల్లి ఉన్నారో ఆ తల్లి తన ఏ విధమైన ఆలోచనలను కలిగి ఉంటుందో ఆ ఆలోచనల నుంచి తన యొక్క భావోద్వేగాలు సైతం ఆ బిడ్డకు నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. అందువల్ల ప్రవర్తన, ఎందుకంటే మన బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి ప్రాసెస్ అని మనకి న్యూరాన్స్ రిజర్వనేషన్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందని అంటేనండి, మనకి న్యూరాన్స్ రిజర్వనేట్ అయ్యే క్రమంలో మనకి మైలన్ షీత్ అనే ఒక పొర ఉంటుందండి.
అదే మనకి స్పర్శ, స్మెల్ ఏదైనా సరే మనం చూసే చూపు కావచ్చు, ప్రతిదీ మనం గ్రహించగలుగుతున్నాం. బ్రెయిన్‌కి ఒక ఇన్ఫర్మేషన్ చేరగలుగుతుందంటే బికాజ్ ఆఫ్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ పటిష్టం చేసే ప్రాసెస్‌లో పైన ఒక పొర కింద ప్రొటెక్షన్ కింద ఉంటది. ఈ ప్రొటెక్షన్ లేయరే మనకి స్పర్శ కావచ్చు, స్మెల్ కావచ్చు, ప్రతి దాన్ని సెన్సిటైజ్ చేసి బ్రెయిన్‌కి తీసుకువెళ్తది. తద్వారా మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది, ఎగ్జాంపుల్ ఒక దోమ కుడుతున్నా, ఈగ వాలినా, ఏదైనా ఒక బిర్యానీ వండుతుంటే స్మెల్ వచ్చినా ఏదైనా మనకి తెలుస్తుందంటే బికాజ్ ఆఫ్ దిస్ రీజన్. అయితే ఈ మైలాన్షిత్ అనే పొర సైతం కొద్దిగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది? న్యాచురల్‌గా అయితే పెరగాలి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే బాల్యం నుంచి పటిష్టంగా అవ్వాల్సిన ఏదైతే మనిషి యొక్క అవయవాలు, వీటిలో సెల్ మెటబాలిజం దగ్గర నుంచి చూసుకుంటే ఆర్గానిజం వరకు కూడా ప్రతి చోట కూడా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ బలపరుస్తాయి. ఎలా బలపరుస్తాయి? మనిషి యొక్క ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్, అలాగే నెక్స్ట్ థాట్ ప్రాసెస్. ఈ 3 కీలకం. అందువల్లే మనం అంటాం బాడీ, బ్రెయిన్, మైండ్, ఈ మూడిట్లకి సంబంధించి కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ మైండ్ ఏంటి? మన ఆలోచన సరళి, మనం ఆలోచించే ఆలోచన, ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఎంత ఎఫెక్టివ్గా థింక్ చేస్తున్నాం, ఏ విధంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ పరిణామాలు ఎలా ఉంటాయి. అందువల్ల మన పెద్దవాళ్ళు చెప్పారండి, యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే భవిష్యత్తులో యాక్షన్స్ రూపంలో వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అని అంటే బికాజ్ సబ్కాన్షియస్లో స్ట్రాంగ్గా మీరు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి. ఎస్, నేను గ్రేటెస్ట్ పర్సన్ అని ఒక విద్యార్థి అనుకున్నప్పుడు, నేను టాప్ ర్యాంకర్ అని మనసా వాచా కర్మన తన బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడు ఆటోమేటికల్లీ మన మైండ్ ఏం చేస్తుందంటే సబ్కాన్షియస్లో ఒక పిక్చర్ని ఫామ్ చేస్తుంది. ఆ పిక్చర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా దాన్ని ప్రాసెస్ చేసే విషయంలో బ్రెయిన్ ఏం చేస్తుంది? దానికి కావలసిన బలాల్ని, అది ఏ విధమైన బలాలు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి మొత్తం 10 ఫింగర్స్లో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఏంటి అని అంటే ఇది మనకి కాగ్నిటివ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. ఏదైనా చేయాలంటే తెలివితేటలు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి, కీలకమైనవి కాబట్టి ఇది తెలివితేటలను నిక్షిప్తత చేస్తుంది. సెకండ్ది ఏంటి? లాజికల్ సెన్స్. లాజికల్ సెన్స్ అంటే ఏంటి? తప్పా రైటా, నేను చేసేది కరెక్టేనా లేదా రాంగా, ఈ రూట్లో వెళ్తే రైట్ డైరెక్షనేనా లేదా రాంగ్ రూట్లో వెళ్తున్నానా, రాంగ్ రూట్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కదా. అంటే విచక్షణ తెలిపేది ఈ జ్ఞానం ఈ చూపుడు వేల్లో ఉంటుంది. అలాగే థర్డ్ది ఏంటి? ఇది కంప్లీట్లీ అంటే మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటామండి. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? సంకల్పం, నేను చెయ్యాలి, నేను ఫిక్స్ అయ్యా, నేను ఎలాగైనా చేస్తా అంటే సంకల్ప శక్తి. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి. ఎగ్జాంపుల్, నేను లేవాలి అని నేను అనుకుంటే ఖచ్చితంగా నేను లెగుస్తాను. ఎందుకంటే నా మైండ్ కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు ముందే నన్ను మెలకువ చేస్తుంది. అప్పుడు మత్తు ఉండదు, ఇష్టపడి లెగుస్తాం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మనకి ఇష్టమైన రోజు, పుట్టినరోజు పండుగల్లో కావచ్చు, లేకపోతే మనం ఇష్టపడిన వారిని కలవడానికి వెళ్ళడానికి ప్రాసెస్లోనో, లేకపోతే కొత్త కారు కొనుక్కుని ఉదయాన్నే ఎప్పుడు తెల్లవారుతుందా దాన్ని ఓపెన్ చేయాలి, ఇనాగరేట్ చేయాలనే ప్రాసెస్లోనో నిద్ర సైతం పట్టదు. ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వేకప్ చేస్తుంది మనని. అంటే ఆ రోజు అద్భుతంగా అనిపిస్తుంది ఆ ఆనందం. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఈజ్ వేకింగ్ అప్ అవర్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ సంకల్ప శక్తి. నేను అనుకున్నాను పడుకునేటప్పుడు ఉదయాన్నే లేవాలి అని, ఖచ్చితంగా అలారం కూడా అవసరం లేదు. ఇంకా నాలుగోది ఏంటంటే లింగ్విస్టిక్ ఎబిలిటీస్ అని అంటాం. లాంగ్వేజ్, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎంత చక్కగా మాట్లాడుతున్నాం, ఎంత అణుకువతో మాట్లాడుతున్నాం, ఈ విధానాలు. దీని తర్వాతే రీడింగ్ ఆర్ అబ్జర్వేషన్ ఎబిలిటీస్. రీడింగ్, ఎవరినైనా అర్థం చేసుకోవాలన్నా అలాగే అబ్జర్వ్ చేయాలన్నా ఏదైనా సరే రీడింగ్ ఎబిలిటీ ఉంటేనే. చదువుకునే విద్యార్థులు అయితే రీడింగ్ ఎబిలిటీ పర్ఫెక్ట్గా ఉంటే చదువు కూడా మంచిగా చదువుకోగలుగుతారు. ఈ విధానాలన్నీ కూడా ఈ 5 ఎబిలిటీస్లో ఉన్నట్లే. అలాగే మన లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి 5 ఫింగర్స్లో ఫస్ట్ థంబ్ క్రియేటివిటీ ఎబిలిటీస్ అని అంటామండి. క్రియేటివిటీ అని అంటే నేను టాపర్, నేను సూపర్, నేను ప్రాబ్లమే లేదు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు?
నేను ఇంటర్వ్యూయర్ అడిగినటువంటి ప్రశ్నకి నేను కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతా, లేకపోతే ఎందుకు అవుతాను? ఎస్, క్రియేటివిటీ అప్పుడు కావాలి. ఎందుకంటే అప్పుడు ఏ విధంగా క్రియేటివ్గా ఆలోచిస్తారో, ఎంత చాకచక్యంతో ఆ సమాధానం, వారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్రియేటివిటీ ఎబిలిటీస్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా 7వది ఏంటంటే ఇమాజినేషన్ అండి. ఇమాజినేషన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏదైనా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే సరిపోతుందా? మనస్ఫూర్తిగా నేను నమ్మాలి. అది నమ్మాలంటే ఫస్ట్ నా కళ్ళతో నన్ను నేను చూసుకోవాలి ఒక డాక్టర్గా. వైట్ అఫ్రాను, ఒక స్టెథోస్కోపు, ఒక ఎటైర్, నేను మనస్ఫూర్తిగా నేను బిలీవ్ చేస్తే నేను డాక్టర్ అవుతానని ఖచ్చితంగా అవుతాను. ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే, ఎలా అవ్వాలనుకున్నాను అది ఖచ్చితంగా సంకల్పం మీద, దానికి సంబంధించి సంకల్పం ఒకటైతే దానికి ఇంకొకటి ఏంటంటే ప్రతీక. ఎవరైనా చేయాల్సింది కల్పించుకోవాలి, కల్పనా శక్తి. ఇదే కల్పనా శక్తి, ఇమాజినేషన్. అండ్ కంప్లీట్ ఇప్పుడు 8th ఎబిలిటీ వచ్చేటప్పటికి గ్రాస్ మోటార్ స్కిల్స్. ఏంటి గ్రాస్ మోటార్ స్కిల్స్? ఎస్, చూసే చూపు, వినే చెవులు, మాట్లాడే నాలుక, శ్వాస తీసుకునే ముక్కు, ఫైనలీ చర్మం. మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేసేవి ఇవి. ఇవి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు రావు. ఇది పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి వ్యసనాల బారిన పడరు. ఇది పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు చాలా కల్మషం లేకుండా చాలా ఖచ్చితత్వాన్ని అలవరుచుకుని ఉంటారు. ఎవరిని మోసం కూడా చేయలేరు. ఇది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు లైఫ్లో టాప్లో ఉంటారు. లీడర్షిప్ స్కిల్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇంకా 9th ఎబిలిటీ వచ్చినప్పటికీ మనకి ఆకాస్టిక్ ఎబిలిటీస్ అని అంటాం. ఆకాస్టిక్ ఎబిలిటీస్ అని అంటే ఏంటి? చెప్పిన మాట ఆచరించడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు చూస్తే చాలామంది తల్లులు పైకి చెప్పరు, కానీ లోపల మదన పడిపోతూ ఉంటారు. ఎందుకంటే నా మాట ఎందుకు వింటాడు? ఫోన్ పెట్టేయమంటారు, కానీ వాడు పెట్టడు. వాడు ఆడుతూనే ఉంటాడు, ఎవడు పెట్టమనే అంటుంది. అంటే ఇదంతా ప్రాసెస్. వీళ్ళు ఏమనుకుంటారంటే చిన్నపిల్లలేమోలే, లేకపోతే అందులో ఉన్నారు, కానీ డేంజర్. ఈ ఆకాస్టిక్ ఎబిలిటీస్ కుంటుపడుతున్నాయని అర్థం. దీనికి గల కారణం ఏంటంటే మొబైల్ ఫోన్ మీద ఎప్పుడైతే చేతులు, ఫింగర్స్ని ఆడిస్తున్నారో పిల్లలు, ఆటోమేటిక్గా ఆ ఫింగర్లోంచి వెళ్ళేటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో, ఇండికేషన్స్, బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఇండికేషన్స్ సైతం మైలన్ షీత్ కొద్దిగా కుచించిపోయి, అరిగిపోయి ఈ ఎబిలిటీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా 10వది వచ్చేటప్పటికి ఫైనలీ తన చేసేటువంటి పని, అది ఏ విధమైన పని? ఫైనలీ విజువలైజేషన్. ఏ విధంగా మనం చూసేది, మనం ఏదైతే భావిస్తున్నాం, అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం, లేదా నెక్స్ట్ లెవెల్లో మనం డెవలప్ అవ్వాలనుకుంటున్నాము, వాటికి సంబంధించి ఈ విజువలైజేషన్ ఎబిలిటీస్ అన్నీ ఈ 10th ఫింగర్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు చూసారా, తెలుసుకున్నారా? ఈ 10 ఎబిలిటీస్ భగవంతుడు అద్భుతమైన ఎబిలిటీస్ని మన ఫింగర్స్ రూపంలో, అందుకనే మన పెద్దలు అంటారండి, మీ చేతిలోనే మీ జీవితం అని అంటారు. మన చేతిలోనే మన జీవితం ఉందని అంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అయితే ఇప్పుడు చెప్దాం, ఈ 10 ఎబిలిటీస్ ఉంటే సరిపోతుందా? ఈ 10 ఎబిలిటీస్ని సక్రమంగా ప్రాసెస్ చేసేటువంటి పనిలో మన బ్రెయిన్ చేసేటువంటి అద్భుతమైన విషయం ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ద్వారా తెలివితేటలుగా, అంటే క్రియేటివ్గా థింక్ చేయడం.